హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఈరోజు అయితే మార్నింగ్ అయితే ఇలాగైతే స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడైతే ఇదిగోండి కర్రీ కాలేదు కానీ ఇడ్లీ అయిపోయింది, చట్నీ అయిపోయింది, రైస్ అయిపోయింది. ఇంకా ఇదిగోండి ఇంకా పొయ్యి మీద అయితే కూర అయితే ఉంది. కూర అయితే చేయాలి. ఇంక ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో మొన్న టాబ్లెట్స్ తీసుకున్నాం కదా, వాషింగ్ మిషన్ క్లీన్ చేయడానికి కోసం ఇవి ఇంకా క్లీనింగ్ అయితే చేయలేదు. ఈ రోజు అయితే క్లీనింగ్ చేసేసి వాష్ చేద్దామని చూస్తున్నా. ఇంకా దాన్ని ఎలా చేస్తాను ఏంటనే చూపిస్తాను చూడండి. అక్కడ స్విచ్ చేసి ఉందా చూడండి. ఫుల్ అంటే ఫుల్ జలుబు చేసి ఇది ఓపెన్ చేసి ఇంకా డైరెక్ట్ దాంట్లో వేసిద్దాం. చూడండి, దాంట్లో వేసేసా. ఇక్కడ ఆన్ చేయకు. ఇక్కడ డ్రమ్ డీస్కేల్ ఉంది కదా, ఇదైతే ఆన్ చేసేద్దాం. ఎన్ని నిమిషాలు పట్టిద్దాం మరి. ఓకేనా? ఇప్పుడైతే ఇదిగోండి, ఇదైతే ఓపెన్ చేసేస్తున్నా. సరే, ఆన్ చేసిన. చిన్న ఇడ్లీ తింటావా? ప్లేట్ తీసుకో, టైం అవుతుంది. అది తీసుకురా క్లాత్. కర్రీ ఎంతవరకు వచ్చింది చూద్దాం. బా తిట్టిపోమ్మా, లేట్ అయిపోయింది బాగా. ప్లేట్ తీసుకోపో, నేను ఇడ్లీ పెడతా. లోపు కర్రీ అయిపోతుంది. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. సౌండ్ వస్తుంది. స్పూన్ తెపో, స్పూన్ ఉన్న క్లాత్ మర్చిపోయినా మళ్ళీ. వేడిగా చట్నీ కూడా ఆల్రెడీ అయిపోయింది. చిన్నోడు తింటున్నాడు. జస్ట్ అయితే స్నానం చేస్తున్నాడు, అందుకనే వాడు స్నానం చేసి వచ్చిన తర్వాత తింటాడు. ఇంకా లోపైతే చిన్నోడు తింటాడు. టైం అయితే 8:15 అయిపోయింది. వాళ్ళు 8:30కి వెళ్ళాలి. ఇంకా కర్రీ అయితే అస్సలు కాలేదు, చాలా లేట్ అయిపోయింది. కర్రీలో అయితే కారం పడ్డా. కొంచెం కారం ఉప్పు వేసి ఒక 5 minutes తర్వాత ఇంకా కొత్తిమీర వేసేయాలి. అయిపోయిందా? ఇంకండి వాషింగ్ మిషన్లో అయితే ఇప్పుడు మొత్తం అయిపోయింది. ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దామని. టైం అయితే చాలా అయింది. ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాం. వెళ్ళిద్దో లేదు. క్లీనింగ్ అంతా అయిపోయింది.
క్లీన్ చేసుకున్నాం. నీళ్ళు అయితే ఇక్కడ చాలా లేట్ అయిపోయిందండి. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళడానికి అయితే ఈ రోజు అయితే 10 నిమిషాల దాకా 9 అయింది. చాలా లేట్ అయితే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఈ రోజు ఎంత తొందరగా లేచినా కూడా పని అయితే చాలా లేట్ అయిపోయింది. పిల్లలు కూడా లేట్ గా వెళ్ళారు. ఇక మా వారైతే మళ్ళీ సార్ వారిలో ఏమన్నా అంటారేమని చెప్పేసి పిల్లలు భయపడితే ఇంకా అప్పటికే ప్రేయర్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా మా వారికి తీసుకెళ్లారనమాట. ఇంక ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే 2 టైమ్స్, ఫస్ట్ టైము డ్రమ్ క్లీన్ చేసేసాను, తర్వాత 2 టైమ్స్ బట్టలు అయితే వేసాను. మొత్తం కూడా పైన పైన ఆరేయలేదు, ఇంకా పైన టైం లేదని చెప్పేసి ఇదిగోండి బయట బాల్కనీలో కొన్ని ఆరేసాను, తర్వాత ఇక్కడ బెడ్రూమ్ లో కొన్ని ఆరేసాను. ఇంకా ఇదైతే ఒకటి లైనింగ్ పిండి ఆరేసాను అనమాట. ఈరోజు ఒక కస్టమర్ అయితే ఉంది, బేబీ ఫ్రాక్. ఇంకా అది ఇంక ఇప్పుడైతే షాప్ అయితే బయలుదేరుతున్నాను. ఇదిగోండి డ్రమ్ అయితే క్లీన్ చేశాను కదా, ఇప్పుడైతే
ఇంక ఇప్పుడైతే షాప్కి అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. చాలా లేట్ అయిపోయింది, ఆల్రెడీ 10:30 అవుతుంది. ఈ టైంకి అయితే ఇంకా బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ రోజు మార్నింగ్ నుండి కూడా బ్లాగ్ అయితే చిన్న బ్లాగ్ అయితే షూట్ చేశాను. ఇంకా ఇప్పుడైతే షాప్కి అయితే బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే షాప్ దగ్గరికి అయితే వచ్చాను. షాప్కి వచ్చిన తర్వాత అయితే చూస్తే ఫ్యాన్ అయితే తిరుగుతుంది నేను వచ్చేటప్పటికి. అంటే నైట్ చిన్నోడిని నేను 8:30 వరకు ఉండమని చెప్పేసి 7:45కే ఇంటికి వచ్చాను. వాడు లైట్స్ అన్ని బంద్ చేశాడు కానీ మిషన్ కూడా బంద్ చేయకపోవు. నేను మిషన్ బంద్ చేయని చెప్పేసి అనేసరికి మిషన్ అయితే ఆఫ్ చేశాడు, మిషన్ స్విచ్. కానీ ఫ్యాన్ అయితే స్విచ్ బంద్ చేయకుండా వచ్చాడు అనమాట ఇంటికి. ఇప్పుడు నేను 10:30కి వచ్చేసరికి కూడా ఫ్యాన్ తిరుగుతూనే ఉన్నది. ఇప్పుడు ఇప్పుడు కరెంట్ వచ్చింది. అంటే నేను రాగానే 10:30 వరకు ఫ్యాన్ తిరుగుతూనే ఉంది. నేను రావడంతోనే కరెంట్ పోయింది. ఇప్పుడు దాకా అయితే కరెంట్ లేదు. దాదాపు ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అట్లా అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ పైన కరెంట్ అయితే లేదు. ఇంకా కరెంట్ కోసం అయితే ఇప్పుడు దాకా చూసి ఫస్ట్ అంతా క్లీన్ చేసేసుకొని షాప్ అంతా ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకున్న వరకు కరెంట్ అయితే పోయింది. ఇంకా అందుకని వీడియో స్టార్ట్ చేశాను. కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ పైన కరెంట్ అయితే పోయింది అనమాట. ఇంక ఇప్పుడైతే కరెంట్ అయితే వచ్చింది కాబట్టి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. అయితే నేను మొన్న ఇది కుట్టుకున్నాను కదండి బ్లౌజ్. అయితే ఈ సారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ నాకు ఎందుకో నచ్చట్లేదు. ఉండే 2 రోజులకి ఎన్ని అని కట్టుకుంటాము. అప్పటికే ఒక 2-3 సారీస్ అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా డ్రెస్ వేసుకుంటాను కదా. ఇదైతే కుట్టుకున్నాను కానీ మరి తీసుకెళ్తానా లేదా తెలియదు. మొత్తానికైతే కొంచెం లూజ్ ఉందనమాట. అందుకే కుట్టేసుకుందామని చెప్పేసి మళ్ళీ షాప్ దగ్గరికి అయితే తీసుకొచ్చాను. వేసుకున్న తర్వాత ఎలా వచ్చింది ఏంటని చూపిస్తాను. ఇంకా ఈ రోజు కుట్టాల్సింది అయితే ఒక ఫ్రాక్ అయితే అర్జెంటుగా ఉంది. అర్జెంటుగా అంటే బేబీ ఫ్రాక్ చాలా రోజులు ఇచ్చి అదైతే కుట్టాలి. ఒకవేళ వీలైతే హల్దీ కోసం అయితే ఆ రోజు బ్లౌజ్ ఒకటి కుట్టుకోవాలనుకుంటున్నాను, రెడ్ కలర్ది శారీకి మ్యాచింగ్ గా. మరి నా దగ్గర రెడ్ కలర్ పీసులు ఉన్నాయా లేదా చూడాలి. 2 బయట పీసులు లేనివి ఉంటే ఒకటి కుట్టుకుంటాను, లేదంటే లేదు. ఇప్పుడు నాకు అది వీడియో షూట్ చేద్దాం అనుకున్న వరకే కరెంట్ లేదనమాట. ఛార్జింగ్ లేదు నా ఫోన్లో. ఇంకా మా వారి ఫోన్ అయితే పని చేయట్లేదు సరిగా, ఛార్జింగ్ ఎక్కట్లేదు. దానివల్ల మార్నింగ్ నుండి కూడా మా వారు ఛార్జింగ్ పెట్టుకుంటూనే ఉన్నారనమాట ఫోన్కి. పాపంకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఫోన్ ఖరాబ్ అయిపోతే ఇంకా ఇప్పుడు అంటే ఫోన్ కొనే పరిస్థితి కూడా లేదనమాట. అలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కరెంట్ అయితే వచ్చింది కాబట్టి వర్క్ స్టార్ట్ చేసేస్తాను. బాయ్. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.